స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ. స్టీల్ ప్లాంట్ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేదు కదా, కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది కదా. మనం ప్రొటెస్ట్ మనం తెలియజేశాం కదా, ప్రధానమంత్రి సాక్షాత్ ప్రధానమంత్రి సమక్షంలో తెలియజేశాం కదా, మా పార్టీ స్టాండ్ చెప్పాం కదా, మా పోరాటం చేస్తున్న వాళ్ళందరికీ మద్దతు ఇస్తూనే వాళ్ళకి ఏ విధంగా బ్యాక్ సపోర్ట్ ఇచ్చాం కదా. అవాళ కాదు వైసీపీ పార్టీ అంతా చేసిందని చెప్పని వాళ్ళు మా అమ్మాయి దుమ్మెత్తిపోశారు. మోడీ గారు జగన్మోహన్ రెడ్డి కలిసిపోయారని చెప్పని. ఇప్పుడు ఎవరితో మోడీ గారితో ఎవరు కలిశాడు? జగన్మోహన్ రెడ్డి కలిసారా? వైసీపీ పార్టీ కలిసిందా? ఇవాళ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసింది కదా. నిన్న ఇప్పుడు చూశాను, సెలబ్రిటీ పార్టీ నాయకుడు జనసేన పార్టీ నాయకుడు మాట్లాడుతూ, నేను ఒకటే మాట చెప్తాను 10 మాటలు చెప్పాను. ఆ రోజు ఏం చెప్పావు? పాసిపోయిన లడ్డూలు అని చెప్పావు, అవునా కదా? ఏమయ్యా ఇప్పుడు పాసిపోయిన లడ్డూలు? ఎందుకు జట్టు కట్టవలసి వచ్చింది? మరి రేపు ఉదయం మరి ఈ 3 పార్టీలు కలిసి స్టీల్ ప్లాంట్ గురించి ఏం చెప్తాయి? కూటమి ఏం చెప్తాయి చెప్పనండి. నేను డిమాండ్ చేస్తాను, వెంటనే ప్రకటన చేయాలి. వాళ్ళు ప్రచారాలు మొదలుపెట్టిన లోపలే కేంద్ర ప్రభుత్వం నుంచి భారతీయ జనతా పార్టీ ప్రకటన రావాలి అనేది మా డిమాండ్. నేను నిర్ణయించుకుంటున్నామని. లేకపోతే విశాఖపట్నం ఉత్తరాంధ్ర ప్రాంతంలో అసలు ఈ కూటమి తిరగడానికి ఆస్కారం ఉండకూడదు. ప్రజలకు నేను కోరుతున్నాను. వాళ్ళు తిరగడానికి ఎలా చేశామంటే ఒక ప్రమాదకరమైన పరిస్థితులు మన ముందు ఉంటున్నాయి. తర్వాత అసలు వాళ్ళ గురించి రావడానికి వీల్లేదు వీళ్ళు, ఆ పార్టీలు. దాని మీద సమాధానం చెప్తే కానీ ఏంటి అర్థం అవట్లే. అంటే ప్రజలందరూ అమాయకులు అనుకుంటున్నారు. నేను 30 సంవత్సరాలు రాజకీయాల్లో 35 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాను. చంద్రబాబు నాయుడు 40 సంవత్సరాలు అయితే మేము 32-33 సంవత్సరాలు పెట్టున్నాం. అది పార్టీ ఇండస్ట్రీ మాది వచ్చి దానికంటే తక్కువ ఇండస్ట్రీ మాది. ఇది 15 సంవత్సరం నేను మంత్రిని ఈ రాష్ట్రంలో. మా క్యాబినెట్ సీనియర్ మోస్ట్ అన్ని అంశాలు చూశాను, అన్ని ఇబ్బందులు చూశాను. రాష్ట్రం జరుగుతున్నప్పుడు జరిగిన పోరాటంలో ఉన్నాను. పాపం కాంగ్రెస్ పార్టీ మీద వేశారు. ఓకే, ఏది రాష్ట్రం దాన్ని మద్దతు ఇచ్చింది ఎవరు? మద్దతు తీయపోతే విభజన ఎలా జరుగుతుంది? ఆ రోజు ఎర్రంనాయుడు కమిటీతో ఎర్రంనాయుడు గారి కమిటీతో నుంచి కమిటీ చేసినప్పుడు ఏం రిపోర్ట్ ఇచ్చింది ఎర్రంనాయుడు కమిటీ రిపోర్టు? విభజన చేయడానికి వీళ్ళది ఇచ్చిందా? విభజన చేయడానికి చేసిన మన అవసరాలు తీర్చుకోవాలని ఇచ్చిందా? కమిటీ రిపోర్ట్ చెప్పనండి. తెలుగుదేశం పార్టీ మరి ఆ రోజు పార్లమెంట్ సాక్షిగా ఎక్కడున్నారో స్వర్గీయ సుష్మా స్వరాజ్ గారు ఆవిడ ఏంటి స్పీచ్ ఇచ్చారు? భారతీయ జనతా పార్టీ స్పీచ్ ఆవిడ ఏమి ఇచ్చారు లోక్సభలో? దాంతోపాటు కాకినాడలో వాళ్ళ డిక్లరేషన్ ఏమి ఇచ్చారు రాష్ట్ర విభజన గురించి? ఇవాళ మళ్ళీ ఆ పార్టీలు వచ్చి జత కట్టుకొని ఇవాళ వచ్చి మాట్లాడుతున్నాయి ఇక్కడ కూటమి అనుకొని. ఏమి ఎంతవరకు ఏంటి ఈ రాష్ట్ర ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏ రకంగా మీకు ఆలోచన చేస్తున్నారు? అధికారం ఇచ్చినప్పుడు వచ్చి అధికారం దుర్వినియోగం చేసి కాలయాపన చేసి సొంతానికి స్వార్థానికి దాన్ని వాడుకొని రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజల తాలూకా సంక్షేమాన్ని, అందులో ఉన్న రైతులు కానీ, మడుగులు కానీ, బలహీన వర్గాలు కానీ, రైతు కూలీని కానీ, విద్యార్థులు కానీ ఎవరిని కూడా పట్టించుకోకుండా ఇవాళ తగ్గుదమ్మా అంటూ నాకు మళ్ళీ ఓటిస్తే ఏం చేస్తాం? మళ్ళీ
14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి నీ పేరుని, నీ బ్రాండ్ ఒక్కటంటే ఒకటి చెప్పానండి. చంద్రబాబు నాయుడు నా మార్క్ అని. ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ లేదు, ఆ రోజు తండ్రి గారు రాజశేఖర్ గారు కానీ బ్రాండ్ అంటే ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, మన చేతుల్లో 10,000 చాలు చెప్పుకెళ్తే. ఆ మహానుభావుడు ఉన్నప్పుడు చేసిన కార్యక్రమాలు, మేజర్గా ఎదిగిచ్చిన ఉచిత విద్యుత్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రింబర్స్మెంట్ కానీ ఒకటి కాదు ఇలా చెప్పుకెళ్తే. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి నవరత్నాలు ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, దాంతోపాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాడు నేడు కానీ ఇవన్నీ చంద్రబాబు నాయుడు చెప్పానండి. మళ్ళీ ఎన్టీ రామారావు చెప్పగలడు. పేదవాడి కోసం 2 రూపాయల కిలో బియ్యం పెట్టి కార్యక్రమం ఎన్టీ రామారావు ఉంది. సరికి మహానుభావుడికి నేను కాదన్ను. ఎందుకంటే ఎవరైనా సరే ఒక మంచి పని చేస్తే, ఒక మంచి కార్యక్రమం చేస్తే ఆయన్ని మనం అనుకోవాలి. కానీ ఈయనేంటి 14 సంవత్సరాలు దేనికోసం? అన్ని ఆయన చేయనివన్నీ ఆయన చేశానని చెప్పేస్తాడు. ఏమనంటే భోగాపురం ఎయిర్పోర్ట్కి నేనే శంకుస్థాపన చేశానంటాడు. ఎప్పుడు ఎలక్షన్ ముందు వచ్చి ఓ రాయి వేసి భూమి ల్యాండ్ ఎక్విజిషన్ లేకుండా అయిన టెండర్లు వచ్చి వాళ్ళ మంత్రి ఉండి క్యాన్సిల్ చేస్తూ విశాఖపట్నంలో ఏం చేస్తే చెప్పనండి, నేను చెప్తాను. విశాఖపట్నంకి ఎస్సీజెట్ ఇచ్చిన, ఫార్మసీ ఇచ్చిన, ఐటీ హబ్ తెచ్చిన పెద్ద మా ఇంతకుముందు 2-3 సార్లు చెప్పాను, ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ తీసుకొచ్చిన బ్రాండ్ ఎక్సలెన్స్ సంస్థలు తీసుకొచ్చిరా. ఇంకా దాన్ని కొనసాగిస్తూ ఆ రోజు రాజశేఖర రాయమని తెచ్చి దాన్ని కొనసాగిస్తూ ఇంకా అభివృద్ధి చేస్తుంది ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. మరి 5 సంవత్సరాలు నువ్వేం చేసావు? తగుదమ్మంటే ఇవాళ వచ్చి మళ్ళీ నాకు ఓటు ఇవ్వండి, నేను ఉత్తరిస్తాను, మమ్మల్ని బెదిరిస్తాను. ఇవి మాటలు ఏంటిది? ఇవాళ ఈ కూటమిలో ఎందుకు చేరాడో తెలుసా? ఆయనకి రక్షణ కోసం, వాళ్ళ కొడుకు రక్షణ కోసం, ప్రజల నుంచి వస్తున్న తిరుగుబాటుకి, తిరస్కరణకి, అమ్మో ఏమైపోతానేటో ప్రజలతోని, ప్రజల ఆగ్రహానికి గురై ఏమవుతానేటని ఆయనకైనా కొడుక్కి ఆ జడ్ప్లస్ కేటగిరీ కోసం చేరే తప్ప రాష్ట్ర ప్రయోజనం కోసం, నీ కోసం, నా కోసం, పేదవాడి కోసం, వృద్ధుల కోసం, రైతు కోసం, రైతు కూలీ కోసం చేరలే. ఈ రాష్ట్రంలో ఉన్న మహిళల కోసం చేరలేదు. వాళ్ళ కుటుంబంకి సంబంధాలకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అది. ఆ మ్యూజిక్ గురించి కాదని చెప్పండి. అయ్యా సార్, మరి నేను 15 సంవత్సరాల మంత్రిని కదా, గత 5 సంవత్సరాలు నేను మంత్రిని కాదు. నాకు కనీసం ఒక గన్మ్యాన్ ఇచ్చారా? నాకెందుకు గన్మ్యాన్? నాకు అవసరం కూడా లేదు. ఎందుకు? నేను తప్పు చేస్తే మరి నేను ఇంపార్టెంట్ మనిషిని కాదా? నాకంటే డేట్ కూడా వచ్చిన ఇంపార్టెంట్ అని ఏమండి? ప్రజాస్వామ్యం అందరూ సమానమే కదా. రాజ్యాంగం పోస్ట్ హోల్డ్ చేస్తున్నప్పుడైతే ఫైన్, ఓ ముఖ్యమంత్రి, ఓ ప్రతిపక్ష నాయకుడు, ఓ మంత్రి, అది ఏదైనా సంతృప్తులు అసంతృప్తులు ఉంటాయి. అయిపోయిన తర్వాత ఏంటి చెప్తుంటాం కదా, సమస్య నిర్ణయాలని క్యాబినెట్ డెసిషన్ జరిగాయి. ఆ రోజు నేను కనీసం ఒక లెటర్ కూడా పెట్టలేదే నా గన్మ్యాన్ పునరుద్ధరించాలని. ఎందుకు పెట్టాలి? నేను తప్పు చేస్తే, నా మీద ప్రజా వ్యతిరేకత ఉంటే, నా మీద ప్రజా కోపాలు ఉంటే అనడానికి. మరి నేను ఉమ్మడి రాష్ట్రానికి అధ్యక్షుని చేశాను. ఈ ఎవరు అబ్బాయి కంటే ఎక్కువ మీటింగ్లు పెట్టాను, అతనికంటే డబ్బులు తీశాను, నా మీటింగ్కి వచ్చారు చూడమండి అవి క్లిప్పింగ్లను అవన్నీ.
అప్పుడు వచ్చినాయి. నేను బస్ ఎక్కి మీటింగ్లు పెట్టి వెళ్తే ముందు వచ్చి ఆ రోజు అధికారంలో పోలీసు వచ్చి సెక్యూరిటీ ఇచ్చి రూప్ పార్టీలు నా ముందు తిరిగాయి. ఆ రోజు అధికారం అయిపోయింది ఆ ఎపిసోడ్. ఆ తర్వాత ఎపిసోడ్ ప్రజలు తిరస్కరించారు, ఓడిపోయాను, మరి కూర్చున్నాం, మా పని మేము చేసుకున్నాం, ప్రజా పోరాటాలకు వెళ్ళాం, అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు పాలిటిక్స్.